హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా ఊరి పక్కన ఉన్న ఎర్రపేట చీరలో చేపలు పడుతున్నారంటే వెళ్ళానండి. ఈ చేప వచ్చేసి పేరు రూప్చంద్ అంటండి. 3 కేజీలు వచ్చిందండి. ఇదైతే తీసుకొచ్చారండి. ఇప్పుడు లలిత అయితే వండుద్ది, చూద్దాం. మామూలుగా తనైతే 1 కేజీకి సరిపడగా తీసుకురామందే. ఇంత పెద్ద చేప కూడా ఎప్పుడు కూడా వండలేదు లలిత, అందుకనే తీసుకొచ్చారండి. చేప అయితే చూడండి, చేప పేరు వచ్చేసి రూప్చంద్ అంట. ఇప్పుడు లలిత చూపిద్దాం. ఓయ్, ఇదిగో పెద్ద చేప 3 కేజీలు. గట్టిగా పడగా చేయలేగాను. బాగుందా చేప? అక్కడ ఏం లేదు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మామూలుగా పడుతున్నారో ఇది పడింది, ఇది తెచ్చేసాను. పడమోదోడికి మామూలుగా అయితే తెమ్మోదోడు చాలా టైం అయిపోద్ది అన్నారని తెచ్చేసాను. వండుతావా చేపనా? బాగున్నా? ఇప్పుడైతే ఉప్పేసి కడుతున్నానండి. తోమేశాను బాగా. ఏంటి ఎలాగో ట్రై చేస్తాను అన్నాను కదా, ట్రై చేస్తానా. పసుపు వేసి నీట్ గా కడుక్కున్నానండి. ఇప్పుడు ఇందులో సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు, బాగా పట్టుకున్నావా? నీసు వాసన. ఇప్పుడు కొంచెం నూనె పోసుకుంటున్నానండి. ఇదిగోండి, నూనె పోసుకుని కూడా కలుపుకున్నాను. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం మూత పెట్టుకుని. ఒక 8 ఉల్లిపాయలు తీసుకున్నానండి, మిక్సీ చేసుకున్నాను. పచ్చిమిరకాయలు, అల్లం వెల్లుల్లిపాయలు, కరివేపాకు, వీటితో పాటుగా మసాలా సరుకులు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ మసాలా పొడి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుందామండి. సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఇందులోకి పచ్చిమిరకాయలు ఎరగ తీసుకుని వేసుకోవాలండి. గట్టితో అలా ఇలా తిప్పుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ మిక్సీ పట్టింది వేసుకోవాలండి గిన్నెలో. సిమ్లో పెట్టుకుని బాగా ఎర్రగా ఏగనివ్వాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు, ఇది జీలకర్ర పొడి, ఇది ధనియాల పొడి కొంచెం కొంచెం వేసుకుంటున్నానండి, 1 చెంచాడు. టేస్ట్కి సరిపడగా ఫిష్ మసాలా వేసుకుంటున్నామండి, 1 చెంచాడు. కారమండి 2 చెంచాలు వేసుకుంటున్నాను. రుచికి సరిపోయి ఉప్పు వేస్తున్నానండి.
రుచికి సరిపడు రుచికి సరిపోయి ఉప్పండి. 2 నిమిషాలు మగ్గనిచ్చాక చేపలు వేసేసుకుంటావా? 2 నిమిషాలు మగ్గ. ఇప్పుడు బాగా మగ్గిపోయిందండి. వేసేసుకుంటానండి. చూడండి. పులుసుకు సరిపడా నీళ్ళు పోసుకుంటున్నానండి. ఇదిగోండి, గట్టితో అయితే తిప్పకూడదు, ముక్కలు ఇడిపోతే. దీన్ని ఇలాగలా తిప్పుతాను. చూడండి, సరిపోద్ది పులుసు అవుతే. ఇదిగోండి, బాగా పట్టేసింది కదా, తిప్పాను కదా. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉడకనిద్దామండి. లోపు మూత పెట్టేసుకుంటున్నాను. అలా చింతపండు వేసుకుని పులుపు కలుపుకుంటున్నానండి. కొంచెం మెత్తగా పిసికేసాను. చూద్దామండి కలపల్లాడుతుందో లేదో. ఇదిగోండి, కలపల్లాడింది. పులుపు పోసుకుంటున్నానండి. కూర అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. అలాగే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాగుందండి, బాగా కుదిరింది. చాలా టేస్టీగా ఉంది. సూపర్ ఉంది. వేడి వేడి చేపల కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే తిన్నాం. టేస్ట్ ఎలాగుంది అన్నది మీకు చెప్తాను. చూడండి, లలిత పాపం చాలా కష్టపడి చేసింది. చాలా బాగుందండి. ఇప్పుడు ముక్క కూడా టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చాలా బాగా కుదిరిందండి. లలిత పాపం నా కోసం చాలా కష్టపడి చేసింది. చాలా అంటే చాలా రుచిగా ఉంది. మా ఛానల్లో కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే మర్చిపోకుండా లైక్ చేయండి. వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాం. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.